తుపాకీ రాయుడు మాటలే మాట్లాడారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇద్దరు ఒకే రోజు సభలు పెట్టి చెరో సగం పేజీ వార్తలు వచ్చేలా డ్రామాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధం వీణావాణి లాంటిదని పైకి వేరువేరుగా కనిపిస్తున్నా ఈ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. కేసీఆర్ రేవంత్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. ముళ్ళుగడ్డ పట్టుకొని ప్రభుత్వాన్ని గాడిన పెట్టి సరి అయినటువంటి తోవలో నడిపించాల్సినటువంటి ఆయనే ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు. దాదాపు అన్ని దినపత్రికలలో పొద్దుగా లేచి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఏమేమి హామీలు ఇచ్చి రోజుద్దామని పొద్దుగా లేచి పేపర్లు చదివినండి. 3 గంటలు చదివాను అన్ని పేపర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్ని చదువుకొని వచ్చి. ఒక ఆయన అంటాడు నా సాగు కోరుతున్నారు అని సంగతి చూస్తా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా నేను, లేకపోతే నా పేరు మార్చుకుంటా అంటాడు. అన్న నువ్వు పేరు మార్చుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఏం రాదు, ఆయన సచ్చినా మాకేం రాదు, బతికినా మాకేం రాదు. నిన్న కరీంనగర్కో ఎవరు, ఆదిలాబాద్కో ఎవరు, ఇద్దరు వేసిన వేషం కూడా తుపాకీ రావని వేషం తప్ప ఇంకొకటి లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై